ఈ అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధులు భాస్కర్, లివిల్, శేఖరాచారి, మహేష్ ద్వారా తెలుసుకున్నాం. పోలీసులు నోటీసులు ఇచ్చిన పోక్సో కేసులో విచారణకు నిందితుడు బండి భగీరథ్ హాజరు కాలేదు. పోక్సో కేసు నుంచి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను కాపాడేందుకు రేవంత్ సర్కారు నానా పాట్లు పడుతుంది. పైనుంచి వచ్చిన ఆదేశాలతో చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు పోలీసులు. పోక్సో కేసు నమోదు చేయకుండా బాధితురాలని వేధించారు పోలీసులు. ఆ తర్వాత కేసు పెట్టిన బండి భగీరథ్ను అరెస్టు చేయకుండా డ్రామాలు చేస్తున్నారు. నిజానికి పోక్సో కేసులో 24 గంటల్లోపు నిందితుడిని అరెస్టు చేయాలి. కానీ ప్రధానమంత్రి మీటింగ్ సాగుతో బండి భగీరథ్ను అరెస్టు చేయలేదని విచిత్రమైన వివరణ ఇచ్చారు డీజీపీ. ఆ తర్వాత రివ్యూ పేరుతో రేవంత్ మరో డ్రామా మొదలుపెట్టాడు. సిట్ ఏర్పాటు అంటూ డిలేయింగ్ టాక్టిక్స్ ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రత్యేక అధికారి విచారణ పేరుతో ఒకరోజు వేస్ట్ చేశారు పోలీసులు. ప్రజలు, ప్రజా సంఘాలు, బీఆర్ఎస్ పోరాటంతో తప్పనిసరి బండి భగీరథ్కు నోటీసు జారీ చేశారు. అది కూడా తప్పుడు అడ్రస్కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకే విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. కానీ గడువు పూర్తయిన బండి భగీరథ్ విచారణకు హాజరు కాలేదు. గడువు సమయం గడిచిపోయి గంట దాటినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోలీసులు. చట్టం తన పని తాను చేయకుండా బండి సంజయ్కు చుట్టంగా మార్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ద్వారా తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, బండి భగీరథ్ అరెస్టు వెనుక, జాప్యం వెనుక కారణాలు ఏంటి? పోలీసులు ఎందుకు అలసత్వం చూపిస్తున్నారు? ప్రస్తుతానికి సంజయ్ సంబంధించినటువంటి కుమారుడు భగీరథ్ ఎక్కడున్నటువంటి సమాచారం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు కాదు, గత 5 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడని చెప్తున్నారు. కానీ పోలీసులు కావాలని ఒక డ్రామాను క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక అమాయకురాలైనటువంటి మైనర్ బాధితుడితో అత్యాచారం జరిగితే కనీసం ఆ కేసుకు సంబంధించి పోక్సో సెక్షన్లు సరిగ్గా నమోదు చేయడం కూడా చేతకానటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ పోలీసు చేస్తోంది. మరోవైపు ఇవాళ 2 గంటలకు రావాలని ఆహ్వాన పత్రిక పేరుతో నోటీసు ఇచ్చినటువంటి పోలీసులకు ఆ నోటీసులో కనీసం ఆయన దానికి రెస్పాన్స్ కాకపోతే కనీసం ఇప్పటి వరకు 2 గంటలు గడుస్తోంది. ఆ నోటీసు ఇచ్చిన టైం గడిచి కూడా ఇప్పటి వరకు దానిపైన ఎట్లాంటి క్లారిటీ రాలేదు. ఇక ముందు నుంచి ఇది ఒక సీరియల్ లాగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముందు కేసు పెట్టడానికి ముందు పోలీసులు సమాచారం భగీరథ్కి ఇవ్వడం, ఆ తర్వాత అక్కడ కరీంనగర్ లో కేసు పెట్టిన తర్వాత దాని తర్వాత ఇక్కడ కంప్లైంట్ తీసుకోవడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం, సెక్షన్లు పెట్టడం, ఆ సెక్షన్లలో ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్టరేషన్ సెక్షన్లు పెట్టడం, ఆ తర్వాత నోటీస్ ఇవ్వడం. చివరికి పోక్సో కేసును ఎట్లా చేశారంటే అదొక రాజకీయ నాయకుడిని ఇన్వెస్టిగేషన్ పిలిచే సమయంలో ఎగ్జామ్షన్స్ ఇచ్చే విధంగా చాలా స్పష్టంగా చట్టం వాళ్ళకు చుట్టంలాగా వివరించేటువంటి తీరైతే చాలా స్పష్టంగా కనిపించేటట్టు పోలీసుల వ్యవహారం ఉంది. ఇక అనేక రకాలుగా బాధితురాలిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఆమె కన్ఫ్యూజన్ ను మార్చాలని, ఆ స్టేట్మెంట్ తిరిగి చేయించాలని కూడా ప్రజలు తీసుకొచ్చారు. అవన్నీ జరగకపోగా ఇక విపరీతమైనటువంటి ప్రజల నుంచి రావడంతో ప్రభుత్వం పరువు పోతుంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒకటే అనేటువంటి అంశం బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లా అయినా కొంత ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో నోటీసుల పేరుతో డ్రామా చేశారు. ఆ డ్రామా కూడా పూర్తయింది. ఇక నోటీస్ ఇచ్చి 2 గంటలైనా కూడా భగీరథ్ ఎక్కడున్నాడు అన్నటువంటి విషయం పోలీసులకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే భగీరథ్ దేశం విడిచి పారిపోతే తప్ప పోలీసులకు దొరకకుండా ఉండడు. భగీరథ్ ఇప్పటి వరకు దేశం విడిచిపోయినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవు, ఇక్కడే ఉన్నాడు. ఇటు మరోవైపు రేపు హైకోర్టులో వెకేషన్ బెంచ్ లో ఈ కేసుకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ వేయడం జరిగింది. ఆ బెయిల్ ను విచారించిన తర్వాత కోర్టు ఏం ఆర్డర్ ఇస్తుందో దాన్ని బట్టి ఫర్దర్ గా ముందుకు వెళ్దామనేటువంటి ఆలోచన, వ్యవహార శైలి చాలా స్పష్టంగా భగీరథ్ విషయంలో కనిపిస్తోంది. ఇక దీన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి కేంద్ర సహాయ మంత్రి, రాష్ట్రంలోని రాష్ట్ర హోంమంత్రి, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా దీంట్లో ఏ యాక్షన్ తీసుకోలేకుండా చాలా అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 5 రోజులు గడుస్తున్న మైనర్ బాలికకు సంబంధించినటువంటి కేసులో తప్పుడు ఆధారాలు, తప్పుడు వ్యవహారం విచారణ కొనసాగుతుంది తప్ప ఇప్పటి వరకు పోక్సో కేసులో దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఈ రకమైనటువంటి డివే జరిగినటువంటి కేసులు బహుశా భారతదేశంలోనే ఎక్కడ ఉండకపోవచ్చు. ఆయనకు ఇచ్చినటువంటి నోటీస్ కావచ్చు, ఆయనకు ఇచ్చినటువంటి టైం కావచ్చు, ఆయనకు ఇచ్చినటువంటి ఎగ్జిబిషన్స్ కావచ్చు, ఇప్పటి వరకు సెక్షన్ పెట్టి మళ్ళీ దాన్ని
ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆల్టరేషన్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా కంప్లైంట్ కు ఇబ్బంది పెట్టే విధంగా, అక్యూజ్డ్ ని కాపాడే విధంగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రేపు కోర్టు సమయం వరకు వేచి చూస్తారా, లేదంటే ఇవాళ ఇంకా మళ్ళీ కొత్త డ్రామా ఏదైనా పోలీసులు తెరమి తీసుకొస్తారా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే భాస్కర్, వాళ్ళ మధ్య పోలీసులు ఏదైతే ఆ తాత్సారం వెనక ఏదైతే కేసు పెట్టిన అమ్మాయి కుటుంబాన్ని ఒత్తిడి చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? తెర వెనక ఏమైనా ఒత్తిళ్లు ఆ కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా ఏమైనా జరుగుతున్నట్టు మనకేమైనా రిపోర్టులు అందుతున్నాయా? తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారు తల్లిదండ్రులతో పాటు ఆ అమ్మాయిని. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ మదర్ ని ఫాదర్ ని ఇద్దరిని కూడా వెంటనే బాగా హెరాస్ చేస్తారు. ఆ అమ్మాయిని సైతం ఒక జిల్లా నుంచి ప్రత్యేకమైనటువంటి మహిళా అధికారులు తీసుకొచ్చి ఆ అమ్మాయిని సంబంధించినటువంటి పేరెంట్స్ తీసుకెళ్లి నేరుగా బండి సంజయ్ని కూడా కల్పించే ప్రయత్నం ఈ 3 రోజుల్లో జరిగింది. అంటే కేసును వాపస్ తీసుకోండి, లేదంటే నేను కేంద్ర మంత్రిగా ఉన్నా అంటూ ఒక మహిళా అధికారిని తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. దాంట్లో మన క్లారిటీ లేదు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ నేత కొన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చారు. దాంట్లో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఒక మీడియా సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారని, ఆ మధ్యవర్తి సాక్షిగా ఒక జిల్లా ఎస్పీ దీంట్లో ఇంటర్ఫియర్ అయింది. ఆమె పైన గతంలో అనేక రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ జిల్లాలో ప్రస్తుతం ఆమె అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది. మరోవైపు ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి రమేష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ డీసీపీగా ఉన్నటువంటి కోటిరెడ్డి, వీళ్ళు విపరీతమైనటువంటి మెంటల్ హెరాస్మెంట్ తో పాటు వాళ్ళని థ్రెటన్ చేసినటువంటి సంఘటన కూడా ఉంది. నేరుగా దీంట్లో కోటిరెడ్డిని ఇన్వాల్వ్ చేసి, కోటిరెడ్డి గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తారు. ఆయనకు కొంత ఈ థ్రెటనింగ్ కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ బాగా ఉంటాయి కాబట్టి ఆయనను థ్రెటన్ చేయాలని రంగంలోకి దింపి పేరెంట్స్ ఎవరైతే ఆ మైనర్ బాలిక పేరెంట్స్ ఉంటాయో వాళ్ళపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు వెనక్కి తగ్గకపోవడంతో ఇక చేసేదేమీ లేక సెక్షన్ ఆల్టరేషన్ చేశారు. కానీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న తర్వాత బాధితులకు న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇట్లా నిందితులను కాపాడే ప్రయత్నంలో భాగంగా అధికారం ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం చేసే విధంగా ఇవాళ పోలీసులు వివరిస్తున్నటువంటి తీరు పోలీస్ శాఖ ఒక నిజంగా కూడా ఇవాళ ఒక బ్లాక్ డే గా చెప్పుకోవచ్చు. అది మారని మట్టగా మిగిలిపోతుంది పోలీస్ యూనిఫామ్ వేసుకున్న తర్వాత. కానీ ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, డీసీపీ కుత్బుల్లాపూర్ కోటిరెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. మైనర్ బాలిక పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం, ఒక జిల్లా ఎస్పీ అధికారిని తీసుకొచ్చి పలుమార్లు సెటిల్మెంట్ కు ప్రయత్నించడం, ఇటు అది కాకపోవడంతో ఆ అమ్మాయిని డీసీపీ కుత్బుల్లాపూర్ కోటిరెడ్డి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేయడం, ఇవన్నీ కూడా గమనిస్తూ కనీసం ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి దాసోహం అయిపోవడం కాకుండా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుత్రత్వాన్ని కాపాడటంలో పోటీ పడి మరీ సహకారం అందిస్తున్నారు. అందుకే నోటీసుల పేరు నుంచి మొదలుకుంటే కేసు రిజిస్టర్ అయినటువంటి కంప్లైంట్ వరకు అన్నింటినీ కూడా అలసత్వం కనిపిస్తోంది. 5 రోజులు గడుస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఎక్కడున్నాడో తెలియనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీస్ శాఖ ఉంది అంటే ఎంత వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఎంత దిగజారిపోయిందో పోలీసు వ్యవస్థ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వెంకటేష్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. టాప్ 4లో టాప్ 2 న్యూస్ చూస్తే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నేరం చేసిన వారిని అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మహిళలనే పోలీసులు బలవంతంగా అరెస్టులు చేస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులే గూండాల మాదిరి బలవంతంగా ఈడ్చుకెళ్లడంపై సర్వత్రా విమర్శిస్తున్నారు. నేరం చేసిన వారిని వదిలిపెట్టి చర్యలు తీసుకోమన్న వారిపై పోలీసులు జులుం చేయడంపై మండిపడుతున్నారు. మహిళల అక్రమ అరెస్టులపై మహిళా సంఘాలు బగ్గమంటున్నాయి. సామాన్యుడికి ఒక న్యాయం, మంత్రి కొడుక్కి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. భగీరథ్ను అటు పోలీసులతో పాటు ఇటు మహిళలు కూడా వెతుకుతున్నారు. నిందితుడు భగీరథ్ కనపడడం లేదంటూ హైదరాబాద్ నగరమంతటా పోస్టర్లు వెలిశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, బండి భగీరథ పోలీసులకు దొరకకుండా దాక్కోవడము, ఆయన ఆచూకీ కనిపెట్టడం వెనక పోలీసుల నిజంగానే ఆ ప్రయత్నం ఉందా? అంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న
సహాయ మంత్రి బండి సంజయ్ కి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోం మంత్రి రేవంత్ రెడ్డి మధ్యన ఫెవికాల్ బంధం ఉంది. అది గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. అది ఆర్ఎస్ బ్రదర్స్ అని కూడా వాళ్ళను ప్రత్యేకంగా తెలంగాణలో తెలుసుకుంటారు. కనుక ఇవాళ స్వయంగా బండి సంజయ్ కొడుకే నిందితుడు కావడంతో బండి సంజయ్ కొడుకును ప్రతి క్షణము కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకును ఆ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ వీధికి ఒకవైపు చేస్తుంటే కేవలం ఏదైతే విమర్శలు రావడం, పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం, రాష్ట్రంలో అలజడి అంటే ఖచ్చితంగా మహిళా సంఘాలన్నీ ఒక్కటి కావడం, మహిళలంతా కూడా తిరగబడడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేవలం సిట్ ఏర్పాటు చేసిరు. సిట్టు అంతా కూడా కాలయాపన కోసమే అనేది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. వాళ్ళ మళ్ళీ కూడా సిట్ అనేది కేవలం కాలయాపన కోసమే నిందితుని తప్పించేందుకు సిట్టు అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తున్నారు మహిళలు. నిన్న పెద్బైసాబాద్ పిఎస్ ను ముట్టడించడం కావచ్చు, ఆ తర్వాత డీజీపీ ఆ కార్యాలయాన్ని ముట్టడించడం కావచ్చు, అనేక రూపాల్లో కూడా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇటు సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇటు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా బండి సంజయ్ కొడుకును తప్పించేందుకు అనేక శతవిధాల అటు కేంద్ర ప్రభుత్వంలోని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున నిరసన రావడంతో నిన్న కొంత సెక్షన్లు మార్చి అడవి చేశారు. రేపు మధ్యాహ్నము 2 గంటలకి విచారణ పిలుస్తున్నాం, బండి సంజయ్ కొడుకు విచారణ హాజరు కావాలని చెప్పేసి ఒక నోటు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బండి సంజయ్ కొడుకు విచారణ హాజరైనట్లు కూడా ఎక్కడ రావట్లేదు. బండి సంజయ్ కొడుకు విచారణకు కనీసం కూడా సహకరించట్లేదు అనేది మనం ప్రధానంగా తెలుసు. మరొకటి ఏంటంటే స్వయంగా కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకే ఇవాళ విదేశాలకు పారిపోయిండు అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది చూడాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర హోం సహాయ మంత్రి కొడుకే ఇవాళ దేశాలు దాటిపోతుండు నిందితుడిగా ఉందంటే రాష్ట్రంలో ఇటు దేశంలో నిఘా ఎంతవరకు ఉన్నది, నిఘా ఎంతవరకు పనిచేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేది మనం స్పష్టం చేసుకోవచ్చు. ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా నిఘా వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. దేశంలో కూడా ఇదే తరహా నిఘా వ్యవస్థ ఉన్నది అనేది కూడా ఇవాళ తెలిసిపోతుంది. ఎందుకంటే లాస్ట్ 5 days నుంచి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పైన కేసు నమోదైంది. అతని పైన ఖచ్చితంగా అరెస్ట్ చేసామని 3 రోజుల కింద సిట్ ఏర్పాటు చేశారు. ఇంత చెప్తున్నప్పటికీ అతన్ని లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఎందుకు, లుకౌట్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, ఇటు ఎయిర్పోర్ట్ లో భద్రత ఎందుకు పటిష్టం చేయలేదు, ఎవరెవరును అంటే కేవలం సోషల్ మీడియా రిట్వీట్ చేసిన వారిని పట్టుకున్న దాఖలాలనే మొన్న ఒక సీనియర్ జర్నలిస్టు కేవలం ఒక పోస్టుకు సంబంధించి వార్త రాసినందుకు, ఐఏఎస్ సంబంధించిన వార్త ఆఫ్రికర్ రాసినందుకు అది జర్నలిస్ట్ సంబంధం లేకుండా ఉన్నప్పటికీ కూడా మీకే సంబంధం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ లో అంటే వాళ్ళ ఫ్యామిలీ తోటి ఇతర దేశాలకు పోతుంటే కేవలం వాళ్ళ కొడుకును కలిసేందుకు పోతుంటే ఆ జర్నలిస్ట్ పట్టుకున్న ఉదంతం ఉంది. కానీ వాళ్ళ బండి సంజయ్ ఎందుకు ఎయిర్పోర్ట్ లో పట్టుకోలేకపోయారా, మరి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ సెట్ పోయింది, ఇవన్నీ కూడా వాళ్ళ చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ బండి సంజయ్ కొడుకు ఎక్కడ అంటూ కూడా అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా మెట్రో రైల్ లో కూడా ఇవాళ బండి సంజయ్ కొడుకు ఇతని మీద పోక్సో కేసు నమోదైంది, ఇతను ఎక్కడున్నాడు, ఇతను ఆచూకీ ఏమైనా తెలిస్తే డయల్ 100 ఫోన్ చేయండి అంటూ కూడా వాళ్ళ ప్లకార్డులు బట్టి వినూత్నంగా నిరసన తెలిపారంటే రాష్ట్రంలో ఏమాత్రం ఎలాంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇవాళ బండి సంజయ్ కొడుకు అబ్స్కాండింగ్ అని చెప్పేసి కూడా బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అని చెప్పేసి ఇటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన ఇటు వరంగల్లో కావచ్చు, హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిచాయి. అంటే పూర్తిగా ప్రభుత్వం చేస్తున్న ఒక మహిళకి, ఒక మైనర్ బాలికకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఇవాళ మహిళలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. మరోపక్క ఎక్కడిగా నిలదీస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చలనం రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆ మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి, మైనర్ బాలికకి న్యాయం చేయాలని చెప్పి. అయితే లివిల్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు ఆయనకి కొడుకుకి సంబంధించి వెతకడానికి పోస్టులు వేయాల్సిన పరిస్థితి ఏంటి? అది సిగ్గుచేటు కదా కేంద్ర ప్రభుత్వానికి? అటు బీజేపీ రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు ఏమంటే చట్టం తన పని చేసుకుపోతుంది అని ఒక పక్క చెప్తున్నాడు, ఈయన అదే చెప్తున్నాడు. ఎక్కడ పోతుంది చట్టం, ఎక్కడ తన పని చేసుకొని ఇస్తున్నారు? ఆయన కొడుకే చట్టానికి చిక్కకుండా పారిపోతుంటే కేంద్ర మంత్రిగా ఉండి ఆయన ఏం చేస్తున్నట్టు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అసలు పోలీసులు ఇది ఎలా చెప్పగలుగుతున్నారు ఇట్లా ఆయన కనబడట్లేదు, ఆయన దొరకట్లేదు అని? బీజేపీ నాయకులు చెప్పడంలో మస్తు చెప్తారు, న్యాయం ధర్మం కోసం దేశం కోసం అని ప్రగల్భాలు పలుకుతారు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. ఆ దేశం కోసం ధర్మం కోసం అనేది కేవలం వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడమే కోసం తప్ప ఇంకోటి కాదనేది మనకు అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇవాళ మరొకసారి కూడా బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా అదే నిరూపితమైంది. బండి సంజయ్ స్వయాన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అతని కొడుకే ఇవాళ ఈ తరహా కేసులో ఇరుక్కున్నారు. అతను తప్పించేందుకు శతవిధం ట్రై చేస్తుంటే ఒక పక్క పార్టీ అధ్యక్షుడు, అది మా బీజేపీ పార్టీ కాదు, అంటే బీజేపీ పార్టీ స్వయంగా గతంలో అధ్యక్షులుగా చేశారు.
ఆ గతంలో ఎంపీగా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఉన్నారు, కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. అనేక సందర్భాల్లో నా రక్తం అంతా కూడా బీజేపీ రక్తం అని చెప్తున్న సంజయ్కి బీజేపీ పార్టీకి సంబంధం లేదని చెప్పడంలో ఏమాత్రం కనీసం సోయి లేదా అని చెప్పేసి కూడా ఇవాళ విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇదంతా జరుగుతుంది. ప్రభుత్వం అంతా కూడా దానికంటే ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, అటు బీజేపీ లో ఎంపీగా ఉన్న సహాయ మంత్రిగా పనిచేసిన బండి సంజయ్కి వత్తాసు పలకడంతో ఇదంతా జరుగుతున్నట్లు కూడా స్పష్టంగా అయిపోయింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏమాత్రం ప్రభుత్వంలో సోయున్నా, ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపున్నా ఒక మైనర్ బాలిక విషయంలో ఈ విధంగా వివరించొద్దు అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇవాళ బండి సంజయ్ నిన్న ఒక ఏకతా యాత్ర, ఒక హిందూ యాత్రకు సంబంధించిన సమావేశంలో కేవలం ఆయన ఒక పీఠాధిపతులు, అంటే పీఠాధిపతులు అనేవారు ఇట్లాంటి పొలిటికల్ పార్టీల మీటింగ్లు కావచ్చు, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాటికి వేడికి రారు. కేవలం వారు ఉపన్యాసాలు ఇస్తారు, వారు ధర్మం కోసం పనిచేస్తారు. అలాంటి పీఠాధిపతులను పక్కన పెట్టుకొని తన కొడుకు ఉపన్యాసాన్ని ఇచ్చిన బండిని చూస్తుంటే బండి సంజయ్ సిగ్గు అనిపిస్తుందని చెప్పేసి కూడా పలువురు రాజకీయ నాయకులు, పలువురు హిందూ మేధావులు కూడా చెప్తున్నారు. హిందువులంతా కూడా గతంలో బండి సంజయ్ ఏదో హిందుత్వవాదాన్ని ఎత్తుకున్నాడు అని చెప్పేసి చెప్పిన వారు కూడా ఇవాళ బండి సంజయ్ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో పాలన అంతా గాడి తప్పిపోయి వాళ్ళ పాలన అంతా పడికేసి ఇవాళ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరుకోలు బంధంతో బలం బలపడిందే తప్ప దాంతో ఇవాళ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో అనేక మందిని కేవలం గంటల వ్యవధిలోనే పట్టుకున్న పోలీసు వ్యవస్థ ఇవాళ ఒక బండి సంజయ్ కొడుకు, రాజ్యాంగానికి అతీతంగా ఉండే ఒక హోం సహాయ మంత్రి కొడుకుని వాళ్ళ పట్టుకోలేకపోతున్నారు. అతని కొడుకును అప్పచెప్పడంలో కూడా ఇవాళ ఆయన రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే వారిపైన విమర్శలు గుర్తిస్తున్నారు, వారిని అరెస్ట్ చేస్తున్నారు, వారిపై లాఠీచార్జ్ చేస్తున్నారు. కానీ ఆ బండి సంజయ్ కొడుకు మాత్రం పట్టుకోవడం విఫలమయ్యారు. మరోపక్క ఏదైతే బాలిక ఉన్నారో ఆ బాలిక పట్ల కూడా అసభ్యంగా బీజేపీకి సంబంధించిన వారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక 17 ఏళ్ల బాలిక పైన ఈ విధంగా చేస్తారా అంటూ కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మేము ధర్మాన్ని రక్షిస్తాము, మేము ధర్మాన్ని కాపాడదామని గొప్ప చెప్పే ఈ బీజేపీ పెద్దలు ఇవాళ ఎందుకు ఈ తరహా మోసం చేస్తున్నారు, ఎందుకు ఈ తరహా ఒక మైనర్ బాలిక పైన పోస్టులు పెడుతున్నారు, ఇవాళ ఏదైతే అనేక రకాలుగా ఇవాళ ఇట్లాంటివి జరుగుతుంటే హిందుత్వ మతానికి అడ్డబెట్టే ఈ బీజేపీ ఎందుకు ఈ రకంగా ఇవాళ వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ మండిపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నా ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు, ఎందుకు న్యాయదేవత కళ్ళు ఇంకా తెరిపించట్లేదని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా న్యాయం వైపు, ధర్మం వైపు ప్రభుత్వం నిలబడి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆ మహిళలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వెంకట్, అయితే లివిల్ ఈ తాత్సారం తెర వెనుక ఏమైనా జరుగుతుందా? ఆయన పట్టుకోవాలనే నిబద్ధత పోలీసులు ఉంటే ఈ పాటికి పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే హోంమంత్రి, ఒక కేంద్ర మంత్రి కొడుకు, ఆయన ఎక్కడికి పోయే పరిస్థితి ఉండదు వీళ్ళకి, పోలీసులకు తెలియకుండా. అయితే దీని వెనక ఏదైనా మంతనాలు, ఆ బాధిత కుటుంబంతో బ్లాక్ మెయిల్ చేయడము ఇలాంటివన్నీ చేసి కేసుని నీరుగార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతుందా? అంటే బాధిత కుటుంబంతో చేసేది ఇప్పటికే విఫలమైపోయింది. బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, అన్ని రకాలుగా ఆ బాధిత కుటుంబాన్ని భయపెట్టారు, అనేక రకాలుగా చేశారు. కానీ బాధిత కుటుంబం ఎక్కడ తలగ్గకపోవడంతో ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. పూర్తిగా అంటే బండి సంజయ్ హోంమంత్రిగా ఉండడంతో పాటు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి స్వయంగా ఇదంతా వ్యవహారం ఉండడం, స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య బంధము, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏదైతే బలమైన బంధం ఉందో బంధం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. బంధం కాపాడగలుగుతుంది. అంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, వాళ్ళ పెద్దలకు ఒక న్యాయం అని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు పై అధికారులు చెప్పినట్టు మేము వింటామని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న పోలీసులు చెప్తున్నారు. అంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ అంతా కూడా భ్రష్టుపట్టిపోయింది అనేది తాజాగా తెలుస్తుంది. కేవలం రాజకీయ రంగు ఉంటే మాత్రమే ఇవాళ న్యాయం జరుగుతుంది తప్ప రాజకీయంతో సంబంధం లేకపోతే ఎలాంటి న్యాయం జరగదు. అది కూడా ప్రభుత్వంలో ఉంటేనే. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అనేక మందిని, స్వయంగా కేసీఆర్ ను సైతం చుట్టుకు రావాలని నానా రకాలుగా యాగి చేసిన పోలీసులు ఇవాళ అదే ఒక హోం సహాయ మంత్రి కొడుకు, సాధారణ పౌరుడు, ఆ పౌరుడు ఒక బాలిక పైన అత్యాచారం చేశారని చెప్పేసి అభియోగాలని అయినప్పటికీ కూడా ఎందుకు తప్పిస్తున్నారని చెప్పేసి కూడా ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసుల పాత్ర కంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎక్కువగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బండి సంజయ్ కొడుకును పదే తప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధాన అభియోగాలు. వెంకట్, రైట్ లెవెల్, థ్యాంక్ యూ.
టాప్ 4లో టాప్ 3 న్యూస్ చూస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం కావడంతో రైతన్నలు బొగ్గమన్నారు. నాగర్ కర్నూలు తిమ్మాజీపేట, బిజినపల్లి, తెల్కపల్లి కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. కాంటా వేసి 20 రోజులు అవుతున్నా ధాన్యం గోదాములకు తరలించలేదని, ఎండా వానల్లో నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల్లో గోదాములకు తరలించకపోతే కలెక్టర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ నాగర్ కర్నూలు నుంచి మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి చెప్పండి. వెంకట్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక నెల రోజుల పైగా కూడా దాదాపు రైతులు ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, అక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొక్కజొన్నలు అమ్ముకోవడానికి కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి నెల రోజుల పైనుంచి కూడా చూస్తా ఉన్నాము. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోవడం, వాటికి కావాల్సిన కారణాలు ఏంటంటే సరిపడా గన్ని బ్యాగులు ఇవ్వరు. అంటే వారం 10 రోజులు అయినప్పటికీ రైతులు అక్కడికి వచ్చినప్పటికీ గన్ని బ్యాగులు ఇవ్వడం లేదు. గన్ని బ్యాగులతో పాటు ఒకవేళ గన్ని బ్యాగులు ఇచ్చి మొక్కజొన్నలు తూకం వేస్తే అక్కడి నుంచి తరలించడానికి ట్రాన్స్పోర్ట్ లారీలు రావు. ట్రాన్స్పోర్ట్ లారీలు వచ్చాయంటే కావాల్సినటువంటి గోదాములు, కేటాయించినటువంటి గోదాములు ఉండవు. ఇవన్నీ కూడా సమస్యలు చెబుతూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అచ్చంపేటకు సంబంధించి మార్కెట్ యార్డ్ లో ధాన్యం అంతా కూడా పేరుకుపోయింది. రైతులు దాదాపు నెల రోజుల పైనుంచి కూడా అక్కడే పడిగాపులు కాస్తా ఉన్నారు. ఒకవైపు ఎర్రటి ఎండ, వాళ్ళకు తిండి తిప్పలు లేకుండా అనేక అవస్థలు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో కనీసం గన్ని బ్యాగులు కూడా ఇవ్వకపోతే, సంచులలో కూడా మొక్కజొన్న ధాన్యం ఎత్తకపోతే మొత్తానికి వర్షార్పణం కావడంతో పాటు భారీ నష్టం వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మమ్మల్ని పట్టించుకునే నాతుడే లేడని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పిఎస్సిఎస్ కు సంబంధించి ఎవరైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగితే వాళ్ళు ప్రతి నిత్యం కూడా రేపు ఎల్లుండి అని చెప్పేసి ప్రతి రోజులు దాట వేస్తున్నారే తప్ప సమస్య పరిష్కారం మాత్రం చూపడం లేదు. పాలకులకు అసలు పట్టింపు ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. అంతేకాకుండా అధికారులు కూడా మిన్నంటి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా కనిపిస్తా ఉంది. కలెక్టర్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా 1-2 రోజుల నుంచి కూడా పూర్తి ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడక్కడ పరిశీలిస్తా ఉన్నారు. వేగంగా ఏదైతే కొనుగోలు జరపాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే కలెక్టర్ చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అయితే పొంతన లేదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా రైతులైతే ప్రతినిత్యం కూడా ఇంటి దగ్గర భార్యా పిల్లలను వదిలిపెట్టి, తర్వాత పశువులను వదిలిపెట్టి, తమ వ్యవసాయాన్ని అంతా కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసి అంటే పంట పండించినప్పుడు కూడా ఇంత పడిగాపులు కాయలేదని చెప్పేసి ఇప్పుడు పంట అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి, అంటే ప్రతినిత్యం కూడా భార్యాభర్త ఉంటే ఒక డే అంతా కూడా భార్య వచ్చి ఆ కుప్ప కావాలి, ఏదైతే మొక్కజొన్నల కుప్పలు ఉంటాయో వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాన్ని కావాలి ఉండాలి, లేదంటే ఎండకు ఆరబోయాలి, కుప్పలు కట్టాలి. ఉదయం టైం అంతా కూడా భార్య ఉంటే రాత్రి సమయంలో కుప్ప కావాలి భర్త ఉండాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి ఇది నెల రోజులుగా నడుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ రైతుల పైన నిజమైనటువంటి ప్రేమ ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో కొనేవాళ్ళని చెప్పేసి వ్యవసాయ ప్రణాళిక అంటే ప్రభుత్వం దగ్గర ఉంది, అధికారులు చెప్తా ఉన్నారు. ఇంత ప్రణాళిక అంటే ఇంత సాగైంది, ఇంత విస్తీర్ణంలో ఇంత దిగుబడి వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు, కావాల్సినటువంటి వనరులు వసతులు ఎందుకు ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి కూడా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే దీంట్లో భాగంగానే సందట్లో సడమియా మాదిరిగా ఈ దళారులు అయితే రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఈ ప్రభుత్వం ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తుందో ఈ రెండింటిని ఆసరా చేసుకొని ఇటు రైతులను అటు ప్రభుత్వాన్ని
వీక్నెస్ ఏవైతే ఆసరా చేసుకుని దళారులు రంగప్రవేశం చేసి అక్కడనే మార్కెట్ వద్దనే మేము మీకు అమ్ముతాం అంటే డబ్బులు ఇస్తాం, మీరు ఎందుకు ఇంత పడిగాపులు కాస్తా ఉన్నారని చెప్పేసి ఎంతో అంత తక్కువ అంటే మద్దతు ధర వచ్చేసి 2400 ఉంటే కేవలం 1600, 1700 మాత్రమే రైతులతో మాట్లాడుకొని మేము ఎప్పుడైతే మళ్ళీ మీకు కబురు చేస్తామో అప్పుడు రండి అని చెప్పేసి రైతులనే మళ్ళీ పిలిపించుకొని బయోమెట్రిక్ పైన వాళ్ళ వేలిముద్రలు వేయించి వాళ్ళే స్వయంగా అమ్ముతున్నట్టు అవన్నీ కూడా క్రియేట్ చేసుకొని అవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని అంటే రైతులకు 16-1700 రూపాయలు కట్టించేసి వాళ్ళు 2400 కూడా దండుకుంటున్నటువంటి పరిస్థితి మార్కెట్లలో కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో, ఇవన్నీ కూడా బయటికి అంటే రైతులు స్వయంగా కూడా చెప్తా ఉన్నారు. కానీ దానిపైన ఎలాంటి పర్యవేక్షణ కూడా లేదని చెప్పేసి కూడా దీనిపైన అదుపు లేదని చెప్పేసి ఈ మద్దతు ధరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంటే కొంత డబ్బులు మంచిగా వస్తాయి, అధికంగా వస్తాయని చెప్పేసి ఆశపడి వచ్చాం. కానీ నెల రోజుల తరబడి ఇక్కడనే నిరీక్షించాల్సిన దుస్థితి మాత్రం వస్తుందని చెప్పేసి కూడా మేము అనుకోలేదని చెప్పేసి, కానీ ప్రతినిత్యం కూడా నరకం అనుభవిస్తున్నాం అని చెప్పేసి కూడా రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక వైపు ఎర్రటి ఎండ, మరొక వైపు వర్షాలు ఎప్పుడు వస్తాయి. ఓకే, రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.